40 మంది చేతులు మారితేనే ఒక సారీస్ తయారవుతుంది. హలో అండి, మనం ఇప్పుడు ధోని చుట్టేది చూస్తున్నాం. మనం ఇలాగే ఒక్కొక్క పోగు దీన్ని పాపుకుంటూ విడదీస్తూ ధోన్ని ఎలా చుట్టాలి అనేది మనం చూస్తున్నాం. ఇది చాలా కష్టంతో కూడిన పని. ఇది ఒక్కొక్క స్టెప్పు అయిన తర్వాత మనకు మగ్గం మీదకి వస్తుంది. ఇప్పుడు ధోని చుడుతున్నాం కదా, ఇది అన్నీ కరెక్ట్గా కట్టుకొని ఫుల్ టైట్ పెట్టి మనకు పోగు విడదీసి దీన్ని ధోని మీద రీల్ లాగా చుడతారన్నమాట. చూస్తున్నాం కదా, ఇలా అన్నమాట. పోగు విడదీసి ఫుల్ టైట్తో నీకు చుడితే ఆ రీల్ మీదకి వస్తుంది. మనం చూస్తున్నాం చూడండి, చాలా అంటే చాలా టైట్ పెట్టి మనకు పోగు విడదీసి ఇప్పుడు రీల్ చుట్టడం అయిందన్నమాట, కంప్లీట్ అయింది. హాయ్ అండి, ఇలా మనం స్టార్టింగ్ నుంచి ఇలా రీలు తగిలించుకోవాలి. ధోని అంటారు దీన్ని, ధోని తగిలించుకోవాలి. తర్వాత అలాగే ఒక్కొక్క పోగు అతుక్కుంటూ వన్ డే ప్రాసెస్ అండి ఇది. ఇది కరెక్ట్గా అతుక్కోవాలి, ఎక్కడ పోగు మిస్ కాకుండా అతుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని అన్నీ కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకున్న తర్వాత నేత స్టార్టింగ్ చేయడం రెడీ అవుతుంది. హ్యాండ్లూమ్ సారీస్ అంటే ఇలాగే చాలా చెమట వచ్చి కష్టపడితే ఇలా. ఇక్కడితో మనం నేత తగిలించడం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా నేస్తామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి. థ్యాంక్ యూ.